ఫ్రెండ్స్, ఈరోజు మనం 9వ తరగతిలో ఉన్న పద్యం గురించి మనం నేర్చుకుందాము. దీని రచయిత ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు. ఈ పద్యం యొక్క ఆవశ్యకత ఏంటంటే, విద్య ఎలాంటిది, విద్య యొక్క ఆవశ్యకత ఏంటి అనేది మనకు చెప్పడం జరిగింది. అన్నదానము గొప్పదనవచ్చునే గాని అన్నము జాములో నరిగిపోవు, వస్త్రదానము కూడా భవ్యదానమే కానీ వస్త్రంబు ఏడాదిలో పాదదగును, గృహదానమొక్కటే ఉత్కృష్టదానమే గాని కొంప కొన్నేండ్లలో కూలిపోవు, భూదానము మహాపుణ్యదానమే కాని భూమినుల చేరిపోవచ్చు, అరిగిపోక ఇంచుకనీని చిరిగిపోక కూలిపోక ఎనుల పాలుపోక నిత్యము వినిర్మలమై నిత్యమం ఎప్పుడూ చుండ విద్యాధనమొకటే జగతికి. అన్ని దానాల్లోకెల్లా అన్నదానము గొప్పది. అన్నం తినగానే అరిగిపోతుంది, మరలా ఆకలి వేస్తుంది. కొత్త బట్టలు కొన్నాళ్ళు మాసిపోతాయి. ఇల్లు దానం చేసిన అది కొన్నాళ్ళకి అది కూలిపోవచ్చును. భూమి దానం చేసిన ఎవరైనా ఆక్రమించుకోవచ్చు. ఎప్పటికీ అరిగిపోకుండా, చిరిగిపోకుండా, కూలిపోకుండా, ఇతరుల పాలుపడకుండా ఉండేది ఒక్క విద్యాధనమే. కాబట్టి ఫ్రెండ్స్, విద్య యొక్క ఆవశ్యకత తెలుసు కాబట్టి వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.